శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారాం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. నమస్కారం. నేను మీ దినేష్ గురూజీ మాట్లాడుతుండేది నక్షత్రనాడి నుండి. ఈరోజు అనేక యువకులు పని కోసమో పోరాడతారు. ఉద్యోగంలే. చాలా ఇంటర్వ్యూకి వెళ్తారు, సక్సెస్ రాదు. ఇంటర్వ్యూకి వెళ్ళి బాగా మాట్లాడితేనే కూడా సక్సెస్ రాదు. సార్ పని వెతుకుతూనే ఉన్నాను సార్, నేను ఉద్యోగం వెతుకుతూనే వెతుకుతా ఉన్నాను ఇంకా సరైన ఒక ఉద్యోగము చిన్న ఉద్యోగాలు దొరుకుతాయి, దాంట్లో జీతము లేకుంటే డబ్బులు తక్కువ ఉంటుంది. ఈరోజు ఒక మంచి తంత్రం చెప్తాను. దీన్ని ఏ విధంగా మీరు చేయాలని ఈరోజు చెప్తాను. స్క్రీన్ మీద వచ్చే ఒక ఇన్ఫర్మేషన్, సింపుల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, దయచేసి రాసుకోండి. ఎవరెవరికి ఉద్యోగం, ఎస్పెషల్లీ ఇంటర్వ్యూ, న్యూ కంపెనీ ట్రై చేస్తూ ఉన్నాము, కొత్త ఒక కంపెనీకి అప్లికేషన్ వేసినాము, మా CV, తర్వాత ఇంటర్వ్యూ పిలిచిండారు, దాంట్లో నంబర్ 1 కావాలా అంటే బుధగ్రహం చాలా ఇంపార్టెంట్. ఎలాంటే మన నవగ్రహాల్లో బుద్ధిని చూసి పని ఇచ్చేది ఏకైక గ్రహం అంటే బుధ, మర్క్యూరీ. ఈ బుధగ్రహ ఒక విశేషమైన గ్రహం. ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తూ ఉండే ఒక బాస్ 10 మంది వచ్చింటే దాంట్లో ఎవరు స్మార్ట్గా ఆన్సర్ ఇస్తారు, బుద్ధి యూస్ చేసి దానికి ఎవరెవరు సరైన ఆన్సర్స్ ఇస్తారో వాళ్ళకి కొద్దిగా సెలెక్షన్ ఉంటుంది. సో మర్క్యూరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ మర్క్యూరీ ఇంపార్టెంట్ అంటే ఆ ఒక ఇంటెలిజెన్స్ వచ్చిండేది గురువు నుంచి, జూపిటర్ నుంచి. సో ఆ జూపిటర్ వైబ్రేషన్ మనం తీసుకొని రావాలి. ఆ గురుగ్రహది వైబ్రేషన్, నాలెడ్జ్ తీసుకొని రావాలి. ఏ వ్యక్తికైనా బుద్ధి పొందాలా అంటే గురుడు ఇంపార్టెంట్. స్క్రీన్ మీద వచ్చే ఒక ఇంపార్టెన్స్ నేను చెప్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ ఏ విధంగా మనము ఈ తంత్రం చేయాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక తెల్ల కాగదం, ఇది కాదు ఇంకొకటి చెప్తాను ఎట్లా రాయాలని. ఒక తెల్ల కాగదం తీసుకోండి. తెల్ల కాగితం, ఓకే, తెల్ల కాగితం, ఆకుపచ్చ కలం, పెన్, ఇంకేం లే, ఇంక్ పెన్, గ్రీన్ కలర్ ఉండే ఒక పెన్. తర్వాత శనివారం రోజు రాయాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. శనివారం యావ ఒక టైము లేదు, ఎప్పుడైనా మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదైనా టైము మీరు రాయొచ్చు. వెరీ సింపుల్. వైట్ కలర్ పేపర్ తీసుకోండి, గ్రీన్ కలర్ ఇంక్ పెన్ తీసుకోండి, శనివారం రాయాల. ఏం రాయాల? నెక్స్ట్ స్క్రీన్ వస్తుంది చూడండి. నెక్స్ట్ స్క్రీన్లో కొత్త ఉద్యోగం, నెక్స్ట్ స్క్రీన్ వేయండి. కొత్త ఉద్యోగం, త్వరగాని యూ హ్యావ్ టు రైట్, అంటే స్పీడ్, ఫాస్ట్, త్వరగా ఉద్యోగం పొందడానికి. దాంట్లో ఒక మ్యాజిక్ నంబర్, చాలా ఇంపార్టెంట్ నంబర్, 2 1 8 4 9 4 5 1 7 6 0 1. తర్వాత కింద ఆ ఇంటర్వ్యూలో మీరు నంబర్ 1 కావాలి, మీరే గెలవాలి. అది చాలా ఇంపార్టెంట్.
ఈ మ్యాజికల్ నంబరు మిక్స్చర్ ఆఫ్ తంత్ర, మంత్ర, యంత్ర విత్ న్యూమరికల్ పవర్. ఈ ఒక పృథ్వీ నంబర్ వైబ్రేషన్లా పనిచేస్తుంది, ఒక నంబర్ వైబ్రేషన్. దీంట్లో తెల్ల కాగితం తీసుకోండి. తెల్ల కాగితం తీసుకున్న తర్వాత దాంట్లో ఆకుపచ్చ కలం పెన్ను తీసుకొని ఈ అక్షరాలు రాయండి. త్వరగా ఉద్యోగం, త్వరగా ఉద్యోగం పెంచడానికి, పొందడానికి, పొందడానికి అంతే. దాంట్లో నంబర్ రాసుకోండి, ఎలాంటి స్క్రీన్ పైన ఉంటుంది. ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ ఫోను, ఇప్పుడు నేను మొబైల్ క్లిక్ చేసుకొని ఇస్తారు. ఇమ్మీడియట్ క్లిక్ రాసుకోండి అని మనం ఒక ఇంపార్టెన్సే లేదు. 2184945176. ఇప్పుడు క్లియర్ ఉంది. ఎస్, ఫెంటాస్టిక్. త్వరగా ఉద్యోగం పొందడానికి 218494517601. దాని కింద ఇంకొక నంబర్ ఉంది, బ్రాకెట్లో 1 అని వేయాలి. అంటే ఎన్ని మంది ఇంటర్వ్యూకి వస్తానో యూ షుడ్ బికమ్ నంబర్ 1. ఈ రాసిండే కాగితం మీ పర్సులో పెట్టుకొని ఇంటర్వ్యూకి వెళ్ళాలి. లేకుంటే ఇంట్లోంచనే జూమ్ ఇంటర్వ్యూ ఉంది అంటే పాకెట్లో పెట్టుకోండి, టేబుల్ మీద పెట్టండి. సో దిస్ గివ్స్ విన్నింగ్ కాంబినేషన్. ఎవరెవరు ఇంటర్వ్యూకి పోతూ ఉండరు, పని చేంజ్ చేయాలి, కొత్త పని అప్లికేషన్ వేస్తూ ఉన్నాము అందరికీ. ఇప్పుడు తానే మా చదువు కంప్లీట్ అయింది, పనికి వెళ్ళాలి. ఈ ఒక చిన్న తంత్రం మీరు చేస్తే విన్నింగ్ ఛాన్సెస్ మీకు ఎక్కువ ఉంటుంది. ఇది ఈ రోజున ఒక చిన్న తంత్రం ఇచ్చున్నాను. తర్వాత అక్టోబర్ 2వ తారీఖు మన తరగతిలో చేరండి. 15 రోజుల్లో జ్యోతిష్యం నేర్చుకోండి. ఆంధ్ర, తెలంగాణలో చాలా మందికి జ్యోతిష్యం అంటే చాలా ఇష్టం. జ్యోతిష్యం నేర్చుకుంటే ఒక రకమైన ఆనందం. ఎలా అంటే మన జీవితంలో గుడ్ బ్యాడ్ టైం చూసుకొనొచ్చు. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, చాలామందికి ఏమి అంటే భయం. ఈ ఒక 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు నేర్చుకోనాలి, 10 సంవత్సరాలు నేర్చుకోనాలి చాలా మంది చెప్తారనుకుంటాను. జ్యోతిష్లో లేకుంటే పంతులు గారు చెప్తారు, చాలా కష్టమైన సబ్జెక్ట్ అని చెప్తారు. నేను చెప్తాను, మోస్ట్ ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఆన్ ది ఎర్త్. ఇది ఉండేదే 12 ఇళ్ళు, 9 గ్రహాలు, 27 నక్షత్రాలు అంతే. దాని మీదనే అన్ని, ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ దిస్. దాంట్లో లగ్నం నుంచి 12 ఇళ్ళు లెక్కేయాలి. దాంట్లో అనేక రకమైన కేంద్ర, త్రికోణ, పణపర, అపోక్లిమ అన్నీ విధంగా వస్తుంది. అయితే దాన్ని కన్సాలిడేటెడ్ చేసి హయ్యర్ లెవెల్ ఆఫ్ అస్ట్రాలజీ చేసినాము. హయ్యర్ లెవెల్ ఆఫ్ అస్ట్రాలజీ. ముందర మాది క్లాసెస్ ఆఫ్లైన్ ఉండే, ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ఆన్లైన్. ఇంట్లోనే కూర్చొని మనము లింక్ పంపిస్తాము. వాట్సాప్లో మీ నంబర్ రిజిస్టర్ అయి ఉంటుంది, వాట్సాప్లో లింక్ పంపిస్తాము. ఆ లింక్ ద్వారంలో జూమ్ కనెక్ట్ చేసుకొని జస్ట్ మీకు ఒక మంచి ఇంటర్నెట్ డేటా ఉండాలి, డేటా ప్యాక్ మంచిగా ఉంటే చాలు. ఇంట్లోనే కూర్చొని ఆ వాట్సాప్ ముఖాంతరం వీడియో వస్తున్నది, ఇంటరాక్షన్ చేయొచ్చు, మాట్లాడచ్చు పరస్పరం. సో ఆ వీడియో ముఖాంతరం లైవ్ నేనే తరగతులు చేసేది, మా అసిస్టెంట్ కానీ మన శిష్యులు కానీ ఎవరు క్లాసెస్ తీసుకోరు, నేనే స్వయం క్లాసెస్ తీసుకునేది. సో దయచేసి అక్టోబర్ 2వ తారీఖు ఉంది, ఇంకా దాదాపు 2 వారమే. జ్యోతిష్యం నేర్చుకోండి. చాలామందికి ఆశ జ్యోతిష్యం నేర్చుకోవాలంటే.
దానికి ఒకే ఒక మార్గం ఏమంటే భయం వదిలేసి వస్తే ఖండితంగా డెఫినెట్లీ యూ కెన్ లర్న్ ఇట్. ఓకే, అక్టోబర్ 2వ తారీఖు. ఓకే, మన తరగతిలో ఏమేం సబ్జెక్ట్స్ ఉంటుంది, ఏమేం కాంబినేషన్ వస్తుంది, నెగిటివ్ పాజిటివ్, ఈ కార్యక్రమంలో కొనాలో చెప్తాను. కాల్స్ తీసుకుంటాము. నమస్తే. నమస్తే అండి. నమస్తే, చెప్పండి మేడం. గురుగారు బాబు గురించి తెలుసుకుందామని చేశానండి. డేట్ ఆఫ్ బర్త్ ఉందా? ఉందండి. చెప్పండి. 21 మే 1997. ఓకే, ఒక నిమిషం. 21 మే అండి. 21 మే 1997 అండి. మార్నింగ్ 10 గంటల 10 నిమిషాలు. 10 గంటలు 10 నిమిషాలు. పుట్టిండే ఊరు? గుంటూరు అండి. గుంటూరు. దేని గురించి తెలుసుకోవాలి? బాబు ప్రస్తుతం జాబ్ జాయిన్ అయ్యాడు, ఎలా ఉంటుందా అని, ఫ్యూచర్ జాబ్ మళ్ళీ వేరే జాబ్ మారుతాడా అని కనుక్కుందామని చేశాను. ఎన్ని రోజులైంది చేరి? 1 మంత్ అవుతుంది. అంటే ఇంకా అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాడు, ఎలా ఉంటుంది అని అందుకన్నాడు. ఏం ఇబ్బంది ఉంది ఆడ 1 మంత్లో? ఏమోనండి, ఇప్పుడే నచ్చట్లేదు అంటున్నాడు, వేరే కంపెనీ చూసుకుంటాను అంటున్నాడు. నచ్చేదానికి ఎవరు అక్కడ గగన సఖిలు ఎవరైనా ఉండాలా? మీరు పిల్లోడికి చెప్పాలి మేడం, ఈ రోజుల ఎట్లుంది, యూ హ్యావ్ టు టీచ్ దెమ్. కష్టం అంటే ఏమి దాన్ని చెప్పాలి. లేకుంటే ఏమైతుంది, ఈజీ మెథడాలజీలో మనం వెళితే హై లెవెల్కి హై పొజిషన్కి పోయేకి చాలా కష్టం అవుతుంది. ప్రస్తుతం ఓకే, జాతకం రీతి చూస్తాము. శని దశ నడుస్తూ ఉంది. 2021 డిసెంబర్ వరకు సూర్యభుక్తి. ఎప్పుడు మా కాంబినేషన్లో 5 లేకుంటే 9 లేకుంటే 12 వస్తుందో వాళ్ళ మనసులో బెస్ట్ కంపెనీ వాళ్ళకి వర్స్ట్ కంపెనీ లాగా అనిపిస్తుంది. చూస్తాం. సాటర్న్లో 9 ఉంది, 10 మరియు 4. సూర్యుడిలో 210 210 310 12 కాంబినేషన్ ఉంది. ఈ కాంబినేషన్ వస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీస్ అని, బెస్ట్ కంపెనీ వాళ్ళ ఒక అర్హతకి బెస్ట్ కంపెనీయే దొరుకుతుంది అని జాతకం చెప్తుంది. ఏం చదివిండారు? పీజీ చేశాడండి. మంచి కంపెనీనండి, బెస్ట్ కంపెనీయే వచ్చింది క్యాంపస్ లోనే. అదే అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాడు. చూడండి, మా అస్ట్రాలజీ ఉంది కదా, వన్ ఆఫ్ ది బెస్ట్ అస్ట్రాలజీ. అబద్ధం చెప్పేకే వేయలే ఈ అస్ట్రాలజీలో. అదేనండి. అదే కంపెనీలో ఉండగలుగుతాడా అని అడుగుతున్నానండి. బెస్ట్ కంపెనీ అది వదిలితే ఇంకొక కంపెనీ, బెస్ట్ కంపెనీ దొరికేదానికి చాలా కష్టం. సో ప్రెషర్స్ ఉంటాయి. వీ కెనాట్ కమ్అట్ ఆఫ్ ప్రెషర్స్ ఉంటేనే కదా జీవితం. అవునవును, అంటే పిల్లలు అర్థం చేసుకోవాలి కదండి, అందుకని మామూలుగా ఎలా ఉంటుందా అని అడుగుతున్నానండి. బాగుంది. పని నుంచి ఎవరో బయటపడేయాలి. ఓకే, దెర్ ఇస్ నో సాకింగ్. ఫస్ట్ క్లాస్గా ఉంది జీవితం, ఫస్ట్ క్లాస్. నెక్స్ట్ చంద్రదశ వస్తుంది, చంద్రభుక్తి వస్తుంది, అది బాగుంది. కాంబినేషన్ చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ఒక రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి ఒక బర్మీస్ రూబీ వేయండి. దాని జొత్తులో 6 ముఖ రుద్రాక్షి, 6 ఫేస్ రుద్రాక్షి వేస్తే, గొంతుకేస్తే డెఫినెట్లీ ఫస్ట్ క్లాస్గా పనిచేస్తారు, ఇష్టపడి పనిచేస్తారు. ఎప్పుడూ నేను అందరికీ చెప్పే ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏమంటే, ఎవరెవరు యువకులు ఉంటారో, అబ్బాయిలు అమ్మాయిలు ఎస్పెషలీ దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ జాబ్, కష్టపడి పని చేయకూడదు. ఐఎమ్ టెలింగ్, ఒక వర్డ్ చెప్తా ఉన్నాను, కష్టపడి దయచేసి పని చేయదండి, ఇష్టం పడి పని చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. యూ డోంట్ హ్యావ్ ఓన్లీ హార్డ్ వర్క్, నో హార్డ్ వర్క్. యు లైక్ ది వర్క్, వెదర్ ఇట్ ఇస్ హార్డ్ ఆర్ సాఫ్ట్, డోంట్ వరీ. ఇష్టపడి పని చేయండి, కష్టపడి వద్దు. నమస్తే. హలో. నమస్తే. నమస్కారం. హలో 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 చెప్పండి. నమస్తే గురూజీ. చెప్పండి. హలో గురూజీ, నమస్కారం. సెకండ్ టైం నమస్కారం. గురూజీ, నేను మా అక్క గురించి తెలుసుకోవాలి. ఓకే, చెప్పండి. 23 సెప్టెంబర్ 23 సెప్టెంబర్
1994 1994 టైం నైట్ 9:20 20. పుట్టిండే ఊరు నైట్ కి టైమ్ 9:20 మార్నింగ్. అయ్యో ఊరు చెప్పండి ఇప్పుడు. ఏ ఊర్లో పుట్టిండేది? ఆర్మూర్. స్పెల్ చేయండి. ఆద్మూరా? AR ఏఆర్ M ఎం OOR. ఆర్మూర్. ఆర్మూర్ తెలంగాణ. ఓకే డన్ గాట్ ఇట్. టైం ఎంత? పొద్దున్నే 9:20కా? టైమ్ 9:20 ఉదయం ఓకే మార్నింగ్ 9:20 డన్. దేని గురించి? మా అక్కకి మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. Hmm. ఇంకా పిల్లలు కాలేరు. దాని గురించి ఎప్పుడైతారు ఓకే తెలుసుకుందామని. ఓకే చూస్తాను, చెక్ చేస్తాను. ప్రస్తుతం ఇప్పుడు చంద్రదశ నడుస్తూ ఉంది. చంద్రదశలో 2022 వరకు మంగళ భుక్తి 5 2 5 11 కాంబినేషన్ రావాలి. 2 5 11 కాంబినేషన్ వస్తే సంతానం. ఇప్పుడు ప్రస్తుతం చంద్రదశ మంగళ భుక్తి కాంబినేషన్ చూస్తాము. దాంట్లో 2 5 కాంబినేషన్ చంద్రులో ఉంది. మంగళలో 2 మాత్రం ఉంది, 5 లేదు. మళ్ళీ రాహుకి వెళ్తాము, రాహునను లేదు, గురునను లేదు. శని భుక్తిలో 2 5 11 డిఫికల్ట్ ఉంది మేడం. ఒక 1 నుంచి 249 ఒక నంబర్ చెప్పండి. ప్రశ్నాశాస్త్రం వేసి చూస్తాను ఫైనల్గా. 1 to 249. 24. 24ఆ 124ఆ? 24. 24. ఓకే ఇక్కడ కూడా చంద్రదశ అని నడుస్తూ ఉంది. చంద్రదశలో 2021 డిసెంబర్ వరకు కేతు, చంద్ర మరియు కేతు, చంద్ర కాంబినేషన్లో 4 9 4 వచ్చేసింది. వెరీ డిఫికల్ట్. చంద్రలో 4 ఈ కాంబినేషన్ అంతా బాగోలే మేడం. చాలా టఫ్ ఉంది మేడం. 5 కొద్దిగా మంత్రం చెప్తాను, ఆ మంత్రం చెప్పుకోవడానికి చెప్పండి. ఫస్ట్ కుడి చేతు ఉంగరం వేళ్ళలో ఒక బర్మీస్ రూబీ వేసుకోనికి చెప్పండి. ఏంటి గురించి? బర్మీస్ రూబీ ఉంగరము ఎస్. తర్వాత జతలో ఒక 3 ముఖం రుద్రాక్షి గొంతుకు వేసుకోండి. తర్వాత ఇంపార్టెంట్ ఏమి అంటే ఓం గృణి సూర్యాయ ఆదిత్యాయ ఓం. ఈ మంత్రము ఓం గృణి సూర్యాయ ఆదిత్యాయ ఓం. ఇది అన్లిమిటెడ్ చెప్పాలి, ఇద్దరు చెప్పాలి. ఇది చెప్తే ఒక ఇండికేషన్ ఇస్తాను. ఎలా అంటే లైన్ 3లో 5 లేదు, లైన్ 2లో 5 ఉంది. లైన్ 2లో 5 ఉంటే 2023 నుండి 24 లోపల అవుతుంది. రాసుకోండి. 2023 ఆగస్టులో మొదలు పెడితే 2024 ఫిబ్రవరి లోపల. అది స్ట్రాంగ్లే. ఎలాంటి చంద్ర సూర్య 1 అని వచ్చింది. 1 అంటే మంచి నంబర్ కాదు, హౌస్ కాదు. 2 5 11 ఇస్ ది కాంబినేషన్ ఫర్ సంతానం. 2 5 11 ఇస్ ది కాంబినేషన్ ఫర్ సంతానం. దానికి నెగిటివ్ హౌస్ వచ్చేసి 1 4 10. ఎవరు జాతకంలో దశాభుక్తి 1 4 10 వస్తుంది వాళ్ళకి సంతానం డిఫికల్టీ, చాలా కష్టం. నమస్తే. లైవ్ లో మాట్లాడుతాను. నమస్తే. లైవ్ లో మాట్లాడుతాను. లైవే ఇది. లైవ్ కాకుండా సపరేట్ మాట్లాడాలనా? లైవే సార్ ఇది. హిందూ ధర్మం నా హెడ్ మీద లైవ్ అని ఉంది చూడండి అక్కడ. నమస్తే స్వామి. నమస్తే, మాట్లాడండి. నమస్తే స్వామి. డేట్ ఆఫ్ బర్త్ 24 24 1 82. సమయం సాయంత్రం 6:15. సాయంత్రం 6:15. ఓకే. పుట్టిండే ఊరు చెప్పండి. ఖమ్మం. దేని గురించి? ఇడ్లీ గురించా? హౌస్ ఎప్పుడు మనము కడతామన్నా కొద్దిగా స్పష్టంగా మాట్లాడింది సార్. ఇన్స్టాల్మెంట్లో మాట్లాడితే ఎట్లా?
అవును సార్. ఏం అవునా ఇన్స్టాల్మెంట్? ఓకే. ఎప్పుడు నేను ఇల్లు కడతాను క్వశ్చనా? ఆ, ఆ, నేనే క్వశ్చన్ వేసి నేనే ఆన్సర్ చెప్పాలి, ఆ కాలం వచ్చింది ఇప్పుడు. అయ్యో, రాహుదశ కంప్లీట్ అయింది సార్ మీకు. ఇప్పుడు గురుదశ ప్రారంభం. గురుదశల కాంబినేషన్ చూస్తాము. ఇల్లు కట్టే కాంబినేషను 4, 6, 8, 11 రావాలి. 4, 6, 11 ఉంది సార్ కరెక్ట్గా. హిట్ థియరీ చూస్తాము. 4, 12, 6 లోన్కి వెళ్ళాలి మీరు. ఇప్పుడు లోన్ స్టార్ట్ అవుతుంది 2022 లోపల, ఏప్రిల్ లోపల లోన్కి మీరు అప్లై చేయండి. 2022 తర్వాత 22 తర్వాత 2022 సంవత్సరం తర్వాత 2024 లోపల ఇల్లు కడతారు డెఫినెట్గా. శనిలను కూడా బాగుంది. గృహప్రవేశం చేస్తారు బై 2024-25 మ్యాక్సిమం. మంచిగా ఉంది సార్, ఏమీ ప్రాబ్లంలే. సక్సెస్ రావాలా ఒక పరిష్కారం చెప్తాను. ఏం ప్రాబ్లంలే, 100% చేస్తారు. ఇప్పుడు టైం వచ్చింది. 4 అనే కాంబినేషన్ అంటే ఒక రైట్ హ్యాండ్ ఒక 5 ఫేస్ రుద్రాక్ష వేసుకోండి చాలు. 5 ఫేస్ రుద్రాక్ష వేసుకోండి. కందిపప్పు దానం చేయండి. కందిపప్పు మంగళవారము దానం చేయండి చాలు. 3, 5, 10 కాంబినేషన్ ఇస్ నెగటివ్ ఆఫ్ హౌస్. మీకే సెలక్షన్ ప్రాబ్లం అంతే, మీకు సెలక్షన్ ప్రాబ్లం వస్తుంది. గుడ్ లక్. నమస్తే. సెలక్షన్ ప్రాబ్లం 3, 5, 10, 11 కాంబినేషను, లేకుంటే 3, 5, 6, 8, 12 కాంబినేషన్ వస్తే మనకి ఈ యొక్క స్థలం కొనేదానికి ఇబ్బంది, లేకుంటే లిటిగేషన్ వ్యాజ్యం ఉండే ఒక స్థలం దొరుకుతుంది. నమస్తే. నమస్తే గురుజీ. వాల్యూమ్ తగ్గించండి. తగ్గించినాం గురుజీ. లే ఇంకా లే తగ్గించిన, పూర్తిగా తగ్గించిన గురుజీ. నాకు ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది తగ్గించినారని. ఓకే ఓకే గురుజీ. నమస్తే గురుజీ. నమస్తే. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1981 జూన్ 3 జూన్ ఉదయము 9:15 గురుజీ. ఇది ఆదోని 9:15 గురుజీ. ఆదోని ఆంధ్రప్రదేశ్. చెప్పండి. ఏం లేదు గురుజీ, ఈ మధ్య కాస్త హెల్త్ పరంగా కాస్త ప్రాబ్లం ఉన్నాయి, మోకాలు నొస్తున్నాయి. హెల్త్ ప్రాబ్లమా? చూస్తాను, చెక్ చేస్తాను ఏ గ్రహం నుంచి అని. ఇప్పుడు మీకు సాటర్న్ దశ స్టార్ట్ అయింది. సాటర్న్ ఆర్థరైటిస్ ప్రాబ్లం 3-11 అవుతే ఏమీ ఇబ్బంది లేదు. డెఫినెట్లీ ఒక చిన్న పరిహారం ఇస్తాను. ఇట్ విల్ గో ఆఫ్, డోంట్ వరీ. ఓం శ్రీ శనేశ్వరాయ స్వాహ ఈ మంత్రము ఒక 108 తోరి చెప్పాలి. 108. ఇంకొక కొద్దిగా శనేశ్వరాయ స్వాహ. శనేశ్వర చా చేయాల. శనేశ్వరాయ స్వాహ. శనేశ్వరాయ స్వాహ. అవును అవును. తర్వాత పెసలు. చెప్పండి గురుజీ. పెసలు గ్రీన్ గ్రామ్. పెసర్లు గ్రీన్ గ్రామ్ ని దానం చేయాలి. వెడ్నెస్డే బుధవారం రోజు ఒక అంటే కేజీంపావా గురుజీ? ఎంత మీ శక్తి. మనం దానం చేసేది మీరు, నేను దాన్ని స్పెసిఫై చేయకూడదు. ఇప్పుడు అంబానీకి దానం చేయని చెప్తాను నేను రేపు. ఎంత బియ్యం చేయాలా అంటే అంబానీ. ఓకే ఓకే అట్లా కదా గురుజీ. ఇది బుధవారము పెసర్లు ఎన్ని వారాలు నేను దానం చేయాలి గురుజీ? మీ మనసుకి ఎంత దానం చేయాలా, ఎంత మందికి దానం చేయాలా, మీకు మనసుకి ఏమొస్తుందో దానం చేయండి. ఒకరికైనా చేయండి, 4 చేయండి, 40 జనకైనా చేయండి. మీ శక్తి ఎంత ఉందో దాన్ని చేయండి. ఎవ్రీ వీక్ 3 నెలలు చేయాలి. 3 నెలలు చేయాలి. 3 నెలలు పెసర్ల దానము. మరి ఈ మహాత్ముని మంత్రము ఓం శనేశ్వరాయ స్వాహ. పర్ఫెక్ట్. ఓకే. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇస్తాను. చెప్పండి గురుజీ. చెప్తాను. ఇంపార్టెంట్ ఏమంటే చెప్పండి గురుజీ. కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనెకి నూనె, జింజలి ఆయిల్ చెప్తాము. దాన్ని రెండును మిక్స్ చేసి ½ అన్ అవర్ హీట్ చేయాలి. ½ అన్ అవర్. గురుజీ కొబ్బరి నూనె తర్వాత జింజలి ఆయిల్, తిల్ ఆయిల్, ఈ నల్ల నువ్వులు ఆయిల్ రెండు 50-50 ml మిక్స్ చేసి దాన్ని గ్యాస్ లో పెట్టి ½ అన్ అవర్ హీట్ చేసి తర్వాత పచ్చకర్పూరం అని దొరుకుతుంది, తెలుసా? పచ్చకర్పూరం దానికి లాస్ట్ లో 5 నిమిషాలు ఉన్నప్పుడు వేసి
మీరు ఎక్కడెక్కడ పెయిన్ ఉంది దాన్ని ఈ మంత్రం చెప్పుకొని వేస్తే వితిన్ 21 days పెయినే ఉండదు, గురుజీ. పెయినే ఉండదు. పెయిన్ ఉండదు. నో. గురుజీ నేను ఇంకోసారి చెప్తాను. ఓం శనేశ్వరాయ స్వాహ. ఓం శ్రీ 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 చేర్పించారు. ఓం శ్రీ శనేశ్వరాయ. ఓం శ్రీ శనేశ్వరాయ స్వాహ. శనేశ్వర. నువ్వుల నూనె, కొబ్బరి నూనె 50-50 తీసుకుని హాఫ్ అన్ అవర్ మరిగించి 5 minutes ఉందన్నగా పచ్చికర్పూరం కలిపి అప్లై చేసుకోవాలి. పర్ఫెక్ట్ మేడం. ఇప్పుడు నెక్స్ట్ మీరు డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్ మీరు. నెక్స్ట్ గుడ్ లక్. లేదు గురుజీ, అట్లేం లేదు గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. ఓకే, నమస్తే. ఓకే, నమస్తే. హలో, నమస్తే సార్, చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్. నమస్తే సార్, నా పేరు యువకృష్ణ సార్. కృష్ణ గారు చెప్పండి. నమస్తే సార్, మాది కర్నూలు జిల్లా నంద్యాల సార్. వెరీ గుడ్ సార్, చెప్పండి సార్. సార్ ఏమైందంటే నాకు వివాహం 2019 అక్టోబర్ 10వ తారీఖు జరిగింది. ఓకే. జరిగిన తర్వాత వైవాహిక జీవితం నార్మల్ గా లేదు. మా భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది సార్. పుట్టింటికి వెళ్ళిపోయింది. లేనిపోని విషయాలన్నీ నా గురించి చెప్పి స్టేషన్ లో కేసు పెడదామనే దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ మా వైవాహిక జీవితం నార్మల్ గా ఉంటుందా లేదా, ఒక బాబు ఉన్నాడు. ఓకే, 1 నుంచి 249లోగా ఒక నంబర్ చెప్పండి సార్. 1 నుంచి 249 లోపల. 11 సార్. 11. మ్యారేజ్ 1-6-10 కాంబినేషన్ చాలా వర్స్ట్ కాంబినేషన్. 2-7-11 బాగుంటుంది. 2024 వరకు చంద్రదశ, చంద్ర చూస్తాం. 7 కాంబినేషన్ విడిపోదు. మంగళదశ విడిపోదు. ఈడ 4 కాంబినేషన్ తర్వాత 5 కాంబినేషన్ వస్తే మీ అత్తగారే మెయిన్ విలన్. అవునవును సార్. ఏం చేసేది, మీ అత్తగారే ప్రాబ్లం. బ్రెయిన్ వాష్ చేస్తా ఉండరు సార్. వైవాహిక జీవితం సాక్షిగా ఎప్పటి నుంచి జరుగుతుంది? బాబు ఎప్పుడు వస్తాడు? సరే, మళ్ళీ మా ఇంట్లో ఎప్పటి నుంచి కాపురం చేసుకుంటా అర్థం కావట్లేదు సార్. ఎప్పుడు మీ భార్య వాళ్ళ అమ్మ మాట వినేది నిలిపిస్తే దట్ డే షీ విల్ స్టార్ట్ టాకింగ్ టు యూ. మీ జొత్తులో మాటలు ప్రారంభం. 4 కాంబినేషన్ అని చెప్తాం మనము. మ్యారేజ్లో మనకి 4 కాంబినేషన్ వస్తే ఈ యొక్క ఇబ్బంది. మ్యారేజ్ చెడిపోలేదు, దట్ ఈస్ ఫర్ గ్యారంటీ. డైవోర్స్ అనేది ఏమీ లేడా. ఓకే, అవుతే ఈగో కోట్ల చుట్టూ పోలీసుల చుట్టూ ఏమైనా తిరగాల్సి వస్తుందా సార్? ఏమీ లేదు సార్. ఎలా అంతటి భయము? ఏమైంది? ఏం చేసినారు? ఏం తప్పు చేసినారు? నేనేం తప్పు చేయలేదు సార్. వయ్యారు వరీడ్ సార్. ధైర్యంగా ఉండండి సార్. అమ్మాయి రావాలండి, నాకు అమ్మాయి రావాలండి సార్. అవును కదా. ఒక మంత్రం చెప్తాను. ఓకే, మంత్రం చెప్తాను. ఓం వక్రతుండాయ హుం అన్లిమిటెడ్ చెప్పుకోండి. ఓం వక్రతుండాయ హుం. ఓం వక్రతుండాయ హుం. ఓకే, అన్లిమిటెడ్ చెప్పాలి. మీకు క్వశ్చన్ అడిగేదే ఇంపార్టెంట్. ఇక్కడ పరిష్కారాలు చెప్తే మీకు ఒక సమాధానం లేదు. మోస్ట్లీ ఫస్ట్ సమాధానం తీసుకుంటే మీ భార్య డెఫినెట్లీ వస్తుంది సార్. అదే సార్, అది నువ్వు పరిష్కారాలే. తొందరగా వస్తుంది, చాలా టైం పడుతుందా సార్? సార్ ఇప్పుడు ఆల్రెడీ మీరు పెళ్లి అయ్యి 3 years అయింది సార్. కొద్దిగా సమాధానంగా ఉండండి సార్. వాళ్ళు అర్జెంటుగా వచ్చి మీకేం వంట పెట్టాలా? అట్లనే కాదు సార్, జీవితం పరిణామాలు అట్లా సార్ ఉన్ని సార్. కొద్దిగా వెయిట్ చేయండి సార్. కొద్దిగా మన మెచ్యూరిటీ చూపించాలా సార్ వాళ్ళకి. వచ్చేదానికి గౌరవం అంటే మన మాటల్లో, మా బిహేవియర్లో వాళ్ళకి భయం కందాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. భయం ఉన్నప్పుడు మాకి రెస్పెక్ట్ వస్తుంది. కరెక్టా? మీరు అర్జెంట్ చేస్తే ఏళ్ళు వస్తా లేదు, పోలీస్కి పెడతారా, జైలుకి పోతానా, లేకుంటే కట్నం పోవాలనా, వెరీ డిఫికల్ట్. అట్లా కాదు. దట్ ఈస్ నాట్ ది వే సార్. కొద్దిగా సమాధానం. ఆల్రెడీ బిడ్లుండారు మీకే. కొద్దిగా సమాధానంగా వెళ్తే ఈ మంత్రం ఫస్ట్ చెప్పుకోండి సార్. నేను చెప్పేది క్లీన్గా విని అంతే. ఓం వక్రతుండాయ హుం అని చెప్పుకోండి. తర్వాత దాని జొత్తులో ఈ పెసలు బుధవారం మీరు దానం చేయండి చాలు. సైలెంట్గా ఉండండి. వాళ్ళ నుంచినే ఫోన్ వస్తుంది. ఐఎమ్ కమింగ్ టు యువర్ హోమ్ అని ఫోన్ కాల్ వస్తుంది. 21 daysలో వెయిట్ చేయండి. గుడ్ లక్. గుడ్ లక్. వెరీ వెరీ థ్యాంక్ యూ.
సో మన ప్రశ్నాశాస్త్రం వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ కాంబినేషన్, అది క్లియర్ పిన్ పాయింట్ చేస్తుంది ఏమి ప్రాబ్లం ఉంది అని. నమస్తే, దీని అన్నీ తెలుసుకోవాలంటే మన క్లాసెస్కి మీరు రావాలి అక్టోబర్ 2వ తారీఖు. సో డోంట్ వరీ అబౌట్ ది క్లాస్, జస్ట్ రిజిస్టర్ చేసుకొని మన క్లాస్లో కూర్చోండి డెఫినెట్లీ. నమస్తే, నమస్తే అండి, చెప్పండి సార్. సురేష్ మాట్లాడుతున్నాండి ఇక్కడ హైదరాబాద్ నుంచి. ఎస్ సురేష్, టెల్ మీ. డేట్ ఆఫ్ బర్త్ 27th May 1986. 27 May 1986. 1986. 1986. టైం వచ్చి మధ్యాహ్నం 3:10 PM. 3:10. ప్లేస్ ఆఫ్ బర్త్ 3:10. బెంగళూరు ఇండియా. బెంగళూరు. బెంగళూరు ఇండియా. ఇది జాబ్ గురించి అడగమని కాల్ చేసాను. అంటే నెక్స్ట్ మంత్ అంటే మాకు వేరే ఆఫర్ వచ్చింది, అంటే జాయిన్ అయితే ఎట్లుంటుంది? 5-9 కాంబినేషన్ వస్తే చేంజ్ చేయండి అని చెప్తాను. 5-9-12 కాంబినేషన్, 5-9 కాంబినేషన్ అంతర్భుక్తిలో చెక్ చేస్తాను. లెట్ మీ సీ వాట్ ఈస్ ది అంతర్భుక్తి, అది మీకు మంచి చేస్తుందా, ఐ విల్ సజెస్ట్ యూ. రాహుదశ తర్వాత సూర్యభుక్తి. ఆ సూర్యభుక్తిలో 2021 వరకు మళ్ళీ రాహు వస్తూ ఉంది. లెటస్ సీ ది కాంబినేషన్ 9 కాంబినేషన్, 2-9 కాంబినేషన్. మంచి ఇంక్రిమెంట్ ఆఫ్ మనీ ఉంది సార్, నాట్ టు వరీ. ఇంక్రిమెంట్ ఆఫ్ మనీ, కొద్దిగా ఆడ ఎన్విరాన్మెంట్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది సార్ మీరు వెళ్ళే కంపెనీకి. ఓకే, రాహు సూర్య బాగుంది, డెఫినెట్గా మంచిగా ఉంది సార్. రాహు కాంబినేషన్ 7-1-4 కాంబినేషన్, 4 కాంబినేషన్ బాగుంది. 11 కాంబినేషన్ ఫస్ట్ క్లాస్ ఉంది సార్, యూ కెన్ టేక్ అప్. గుడ్ లక్. ఓకే సార్, థ్యాంక్ యూ. 11 కాంబినేషన్, 7 కాంబినేషన్, 5 లేకుంటే 8 మరియు 12 కాంబినేషన్ వస్తే అంటే 5వ ఇల్లు, 8వ ఇల్లు, 12వ ఇల్లు. ఈ జ్యోతిష్యం చాలా సులభంగా మనం చేసిండాము. ఇట్స్ వెరీ ఈజీ. నంబర్లో జ్యోతిష్యం, ఇది న్యూమరాలజీ కాదు. నమస్తే, నమస్కారం, హలో చెప్పండి. నమస్తే అండి, లైవ్ లో మాట్లాడుతున్నాను గురువు గారు. లైవ్లోనే మాట్లాడుతున్నారు. మీకు 1 లక్ష లాటరీ ఇప్పుడు పొందింది, లైవ్ కదా. చెప్పండి మేడం. శ్రీరామ్ ఉంది 04. శ్రీరామ్ ఎవరు? మా బాబండి. బాబా, ఓకే. 04 9 సెప్టెంబర్ 2008. 2008. టైం ఏ టైంలో పుట్టింది? టైం మార్నింగ్ చెప్పండి. 7:45 అండి AM మార్నింగ్. పుట్టిండే ఊరు? ఖమ్మంలోనే అండి. ఖమ్మమ్మా? ఖమ్మం. ఆ. బాబు గురించి తెలుసుకున్నామని అడిగాను. ఏం తెలుసుకోవాలి? ఎడ్యుకేషనా, చదువా? ఎడ్యుకేషన్, స్టడీ, ఆరోగ్యం. చదువు ఇప్పుడు 8వ క్లాసా 9వ క్లాసా? ఇప్పుడు 9వ క్లాస్ చదువుతున్నాడండి. ఓకే. అన్నీ తెలుసుకోవాలంటే మా నక్షత్రాడి క్లాస్ చేరుకోండి. అన్నీ తెలుసుకోనికి 2 minutesలో మనము చెప్పే కయ్యలేడా. రాహుదశ నడుస్తూ ఉంది. 2023కి రాహుదశ కంప్లీట్ అవుతుంది. రాహుదశ తర్వాత గురుదశ స్టార్ట్ అవుతుంది. గురుదశ కాంబినేషన్ చూస్తాము. గురుల 2, 4, 5, 9 కాంబినేషన్ ఉంది. 2, 4, 5 అంటే 70 to 75% క్యాండిడేట్ అని మనం చెప్తాము. కొద్దిగా రాహు నుంచి గురుదశ ఇంప్రూవ్మెంట్ ఉంది ఎడ్యుకేషన్లో, అయితే ఎక్కువగా పర్సంటేజ్ రావు. అది ఫస్ట్ ఇంపార్టెంట్. ఈ కాంబినేషన్ ఎక్కువ రావాలా అంటే కేతు మంత్రం యథేచ్ఛంగా చెప్పాలి. అంటే ఒక ఎవ్రీడే అన్లిమిటెడ్ అని చెప్పొచ్చు. బాబుకి చెప్పండి, ఓం కెం కేతువే నమః చెప్పండి. ఓకే, అన్నీ మన మందికి ఈ సైకిల్ గ్యాప్లో అన్నీ తెలుసుకోనాలి. మన క్లాసెస్కి రండి, బర్త్ టు డెత్ వరకు ఏమేమైతుంది తెలుసుకోనొచ్చు. నాట్ ఓన్లీ మీ బాబుది కాదు, మీది, మీ ఆయనది, మీ అమ్మది, అందరికీ, ఎంటైర్ ఫ్యామిలీ యూ కెన్ నో. దిస్ ఈస్ ది ఛాలెంజ్. నమస్తే, ఇది ఒక శాంపుల్ నేను చెప్తా ఉండేది, ఇది శాంపుల్ ఇస్తా ఉండే. నమస్తే, నమస్కారం.
ఈ లైవ్లో మనం తీసుకుంటా ఉండే ఒక కాల్ ఏమి అంటే ప్రేక్షకులకి మన నక్షత్రనాడి కాంబినేషన్ అంటే ఏమి, ఏ రకంగా మనము కాంబినేషన్ మనము మొబైల్లో చూడొచ్చు, ఏ కాంబినేషన్ వస్తే మనము రిజల్ట్ ఎట్లా చెప్పాలి, ఒక శాంపుల్ చూపిస్తూ ఉన్నాను. ఇదే శాంపుల్ని మీకు నేర్పిస్తాను. ఈ ఒక యాప్ మీకు ఇస్తాను. నమస్తే, హలో నమస్తే అండి. చెప్పండి సార్. నా పేరు శ్రీకాంత్ సార్. శ్రీకాంత్ చెప్పండి. 16/6/1977 టైం 10:45 నైట్. పుట్టిండే ఊరు పిఠాపురం. స్పెల్ చేయండి. పిఠాపురమ్మా, ఆ, శ్రీకాకుళమ్మా, పిఠాపురం పిఠాపురం. పిఏ ఆ, స్పెల్ చేయండి సార్. స్పెల్లింగ్ చెప్పండి. హైదరాబాద్ HYD అట్లా చెప్పండి సార్. హైదరాబాద్ స్పెల్లింగ్ చెప్పండి. అట్లే PATARAM. PATARA పిఠాపురం. PAM. సార్ స్పష్టంగా క్లియర్గా చెప్పండి సార్. అది ఏం సార్ మీరు పిఠాపురం అండి. PE PARAM. పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లా. PITHAPURM వస్తా ఉంది ఇక్కడ. పిఠాపురం పిఠాపురం. మీరు యాదవ్ వేరే చెప్తా ఉంటారు ఇక్కడ. PITHA పిఠాపురం. ఓకే, దేని గురించి తెలుసుకోవాలి సార్, చెప్పండి అది ఎలా ఉంటుందని ఏంటని. సార్. స్పష్టంగా ఏమి క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేస్తాను, లేకుంటే కట్ చేస్తాను. ఎట్లా ఉంటుంది అంటే బాగుంటుంది, అంతే. ఇది ఆన్సర్. అది నాకు కొద్దిగా క్వశ్చన్ ఎవరే ఫోన్ చేస్తూ దయచేసి చెయ్యి. నేను ఆర్థికంగా ఒక నిమిషం. అదే ఆర్థికంగా అది ఇబ్బందిగా ఉంటుంది. అది తానే మీరు అడగాలి. ఎలా ఉంటుంది జీవితం అంటే బాగుంటుంది. ఎవరు ఫోన్ చేస్తారో మీకు ఫోను కనెక్ట్ అయ్యే తర్వాత కరెక్ట్గా ఒక క్వశ్చన్ సీరియస్ క్వశ్చన్ అడగండి. మీరు అడుగుతూ ఉండేది ఒక గురుగారు తరగా ఎట్లా ఉంటుంది మాది చెప్పండి. యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవాలి కొద్దిగా, ఇంపార్టెంట్. ఎలా ఉంటుంది బాగుంటుంది. జాబ్ కరెక్ట్గా లేదు అంటే యాటిట్యూడ్, అంతే చెప్పాలి. సాటర్న్ దశ నడుస్తుంది. ఓకే, 2024. నాకిన్నా చిన్న వయసు మీది. యు ఆర్ వెరీ యంగ్ సార్. నాకిన్నా 4 years తక్కువ మీకు. ఎంతూజియామ్ తీసుకోండి సార్. మీరు మాట్లాడుతుంటే ఒక 64 years లాగా మాట్లాడుతున్నారు. మీది 44 కదా, 20 years యంగ్. ఆ జోష్ లేదు సార్. భోజనం కాలేదా ఇంకా? అంటే అయ్యింటే నిద్ర వస్తూ ఉందేమో మోస్ట్లీ. సాటర్న్ వీనస్. ఓకే, సాటర్న్ 642 కాంబినేషన్, వీనస్ 224. బాగుంది సార్, జాతకం బాగుంది. అంటే లాభం కాంబినేషన్ లేదు. లాభం పొందల్లా అంటే 11 కాంబినేషన్ మరియు 6 కాంబినేషన్. నల్ల దారం వేసుకోండి. నల్ల దారం రైట్ హ్యాండ్ రిస్ట్కి నల్ల దారం 5 చుట్టు వేసుకోండి. దాని జొత్తలో ఈ బొట్టు పెట్టుకోనాలి. కుంకుమ, రెడ్ కలర్ కుంకుమ పెట్టుకోండి. ప్రతిరోజు పెట్టుకోండి. చాలా మంచి వైబ్రేషన్ వస్తుంది. అలాంటే మంగళ 2 కాంబినేషన్ వచ్చింది. తర్వాత తెల్ల కర్చీఫ్ పెట్టుకోండి. మంత్రం చెప్తాను, చాలా ఈజీ మంత్రం చెప్తాను. 2 4 11 2 3 10. ఓం అంగ్ అంగారకాయ నమః, అంతే చాలు. ఓం అంగ్ అంగారకాయ నమః. కొద్దిగా జోస్ తీసుకోండి. 44 ఇంకా 10 years వరకు జోస్ తీసుకోండి. తర్వాత ఎట్లా మాట్లాడాలి అట్లే మాట్లాడండి. 54 తర్వాత ఒక ఉత్తరం చెప్పేదానికి ఇంత పెద్ద స్టోరీ 70 mm వేయాల ఇది. నమస్తే, స్పీడ్ ఉండాలి. ఫట్ ఫట్ ఫట్. నమస్తే. నమస్తే సార్. చెప్పండి మేడం. ఇది నక్షత్ర నాడి ప్రోగ్రామ్ సార్. ఎస్ మేడం, అవును. లైవ్ దినేష్ గురుజీ మాట్లాడుతుండేది లైవే. యాలో ఈరోజు అందరూ ఒక మాదిరిగా లైవా డౌట్ ఉంది. ఏమిటికి లైవ్ డౌట్ కలిసే కొద్దికి డౌట్ వచ్చేస్తాం సార్. మనకి కలిసిందా కాదని ఒక డౌట్ సార్. ఎక్కడో సింగపూర్కో మలేషియాకో కనెక్ట్ అయిపోయిందేమో అని. హిందూ ధర్మంకే కనెక్ట్ అయింది మేడం. వెల్కమ్, చెప్పండి ఇప్పుడు. తిరుపతి నుంచి, నా పేరు హేమకుమారి సార్. వెరీ గుడ్, ఫెంటాస్టిక్. ఓకే సార్.
అవును సార్. చెప్పండి నా పేరు హేమకుమారి. పుష్యమి నక్షత్రం సార్. మేడం. నేను ఇప్పుడు ఏమి అర్చన ఏమి చేయను. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మేడం ప్లీజ్. డేట్ ఆఫ్ బర్త్ ఓకే సార్ 1978. మీ వెనక వాల్యూమ్ ఎక్కువ ఉంది, వాల్యూమ్ తగ్గించి దూరం రండి. ఓకే సార్. ఓకే సార్ 13th May 78 సార్. టైమ్ ఆఫ్ బర్త్ 7:20 PM సార్. ప్లేస్ ఆఫ్ బర్త్ తిరుపతి సార్. ప్రశ్నమేమి సార్ క్వశ్చన్ సార్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వచ్చాను. ఈ 20 years నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. అది వైవాహిక కానీ, ఫైనాన్షియల్ గా కానీ, హెల్త్ ఫిజికల్ గా కానీ, ఏ పని తీసుకున్నా కలిసి రాదు, మధ్యలోనే ఆగిపోతుంది. హెల్త్ సహకరించడం లేదు, ఆర్థికంగాను డెవలప్మెంట్ కావడం లేదు. కష్టపడుతూనే ఉన్నాను, ఓకే వృత్తి చేతి పనులు చేసుకుంటూ. కరెక్ట్ గా ఏది అనిపించడం లేదు సార్. యోగా చేస్తారా? యోగా చేయట్లేదు కానీ మీరు యోగా స్టార్ట్ చేస్తే పారాయణాలు అయితే చేస్తుంటాను. ఓకే, యోగా స్టార్ట్ చేస్తే మీకు మంచి పరిష్కారం, ఇది మంచి రెమెడీ. యోగా స్టార్ట్ చేయాలి మీరు ఫస్ట్. తర్వాత పెళ్లి జీవితం బాగలే, 6 కాంబినేషన్ అక్కడక్కడ ఉంది అంటే విడాకులు లేదు, అంటే ఒక మాదిరి సపరేషన్, ఫిజికల్ సపరేషన్ అంతే. ఇట్ ఈస్ నాట్ టెక్నికల్ సపరేషన్ కాదు. టెక్నికల్ అంటే మనము కోర్టుకు వెళ్ళి సపరేషన్, ఒకే ఇంట్లో ఉండి ఒక మాదిరిగా సపరేట్ రూమ్, మీద ఒక సపరేట్ రూమ్, అది ఉండే ఉంటుంది. శుక్రదశ బాలే. అందరూ చెప్తారు శుక్రదశ అంటే మంచిది, గ్రేట్ అంటారు. మీకు శుక్రదశ 2012 నుంచి షురు అయింది. 2012 నుంచి ఈ ప్రాబ్లం అన్నీ వచ్చింది. 2032 వరకు సేమ్ ప్రాబ్లం ఉంటుంది. అయితే దీన్ని, ఈ ఎనర్జీస్ని మీరు పాజిటివ్గా చేయాలంటే మీ వర్క్ ఏ పని చేస్తారో, ఏ ఒక ఉద్యోగం చేస్తారో, లేకుంటే ఏం ఒక ఆశ ఉందో, ప్యాషన్ ఉందో, దాని వెనక్కి మీరు వెళ్ళాలి. వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషలీ 8th హౌస్ అని చెప్తాము. 8th హౌస్ అంటే యోగా. మీరు మంచి టీచర్ కావచ్చు, బెస్ట్ టీచర్ మీరు. దాని వెనుక మీరు ఏమైనా పని చేస్తే వన్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ బ్యూటిఫుల్ సోల్. ఓకే, ఇక్కడ మీకు విన్నింగ్ కాంబినేషన్ రాహు చాలా బాగుంది. బ్రౌన్ కలర్ కర్చీఫ్ పెట్టుకోండి. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః, ఈ మంత్రము యథేచ్ఛంగా చెప్పాలి, అంటే అన్లిమిటెడ్ చెప్పాలి. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. జ్యోతిష్యం నేర్చుకోండి, ఇంకా జీవితం బాగుంటుంది. ఎలా అంటే నవగ్రహాల ఒక సబ్జెక్ట్ మనం నేర్చుకుంటే ఆ నవగ్రహాల ఆశీర్వాదం మన మీద ఉంటుంది. ఇది 200% గ్యారంటీ. నమస్తే, చెప్పండి సార్. హలో డేట్ ఆఫ్ బర్త్ లేదు, కొంచెం డేట్ ఆఫ్ బర్త్ లేదు. ఓకే సార్. టైం ఏదో ప్రశ్నాశాస్త్రం 1 to 249. 1 to 249 ఒక నంబర్ చెప్పండి. 49 దేని గురించి కనుక్కోనాలి? నాకు వర్క్ రావడం లేదు. కాంట్రాక్ట్ వర్క్, సివిల్ కాంట్రాక్ట్ వర్క్ చేస్తాను, వర్క్ రావడం లేదు నాకు. ఓకే. చంద్ర ప్రాబ్లం. మూన్ 886. ఓకే, 8 ఉంది. తర్వాత 28611 కాంబినేషన్, తర్వాత 46. సివిల్ కాంట్రాక్టా? అవునవును. 2023 నుంచి సార్. 2023 మిడ్ లేకుంటే ఎండ్ నుంచి అప్పటి వరకును ఇబ్బందినే. దీనికి పరిహారం కొద్దిగా కష్టమే. ఎలాంటే ఇప్పుడు నడుస్తుండే దశలో చంద్రదశ నడుస్తూ ఉంది. చంద్రదశలో 886 కాంబినేషన్ ఉంది. తర్వాత ముందరికి 2023 నుంచి మంగళదశ, కుజదశ, అంగారక దశ అని చెప్తారు. ఓకే, 7 years చాలా బాగా పనిచేస్తారు. మీకు ఇదే కాంట్రాక్ట్లో ఫేమస్ అవుతారు, నంబర్ 1, చాలా డబ్బులు సంపాదిస్తారు 2023 వరకు. అక్కడ వరకు కొద్దిగా కష్టం పడాలి, సైకిల్ కొట్టాలి, సైకిల్ పెడలింగ్ చేయాలి, ఏమి చేసేకాయాలి. ఓకే, అక్కడ వరకు ఏమైనా ఒక పరిష్కారం కావాలి అంటే కేతు ఒక రుద్రాక్ష వేసుకుంటే కొద్దిగా, అంటే ఒక దాదాపు ఒక 40-50% మంచిగా అవుతుంది. 9 face రుద్రాక్ష వేసుకోండి, అంత సజెస్ట్ చేయొచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్. కొద్దిగా పెరుగు దానం చేయండి సార్. శుక్రవారం
ఫైనాన్షియల్ కండిషన్, పని కొద్దిగా ఒక 30% ఇంప్రూవ్మెంట్ అవుతుంది. పెరుగు. నమస్తే. నెక్స్ట్ పోతాం. మన తరగతిలో అక్టోబర్ 2వ తారీఖు ఈ పనికి పోవాలనా లేదా ప్రశ్నాశాస్త్రం వేసుకొని చెప్పుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్స్. నేను చెప్పేది అందరికీ, ఎవరెవరు చూస్తూ ఉండరో మన ప్రోగ్రాము వన్ ఆఫ్ ది బెస్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ లాగా ఉంటుంది. ఇది జ్యోతిష్యం ఈ రకంగా మనము యూస్ చేసుకోవచ్చు. నా పర్సనాలిటీ, మా జీవితం, మా గుడ్ టైం, బ్యాడ్ టైం. నమస్తే. నమస్తే అండి గురుగారు. చెప్పండి మేడం. 27 ఎవరిది ఇది? మా బ్రదర్ అండి. 27 4/1990 సాయంత్రం 3:30కి. పుట్టిండే ఊరు? పుట్టింది ఏన్కూర్ అండి. ఏంకూర్, ఏఎంక్యూఆరా? ఖమ్మం డిస్టిక్, ఏన్కూర్ మండలం, ఆర్టెల్పాడు గ్రామం. ఉద్యోగం గురించి అండి. వెనకాల ఎవరో అడుగుతా ఉన్నారు. ఎవరది? ఉద్యోగం అడగండి. మా దగ్గర లేదు, బయట నుంచి. బయట నుంచినా? ఉద్యోగం లేదా ఇప్పుడు? లేకుంటే ఉద్యోగంలో ఉండారు, చేంజ్ చేస్తా ఉండరా? లేదండి, ఉద్యోగం లేదు. దాని గురించి ట్రై చేస్తున్నాడు. అసలు ఎలా ఉంటది ఏంటి అనేది అడుగుదామని. గురుదశ, గురుభుక్తి, అంతర్భుక్తి. ఇప్పుడు అక్టోబర్ తర్వాత శని అంతర్భుక్తి వస్తుంది. శనిలో 10 వస్తుంది. 25 అక్టోబర్ నుండి 2022 సంవత్సరం ఫిబ్రవరి లోపల పని దొరుకుతుంది. 25 అక్టోబర్ వరకు పని లేదు, జాబ్ లేదు. పని మంచిగా రావాలా అంటే 10th హౌస్ చూడాలి. 10th హౌస్ ఇక్కడ జూపిటర్ ఉంది. ఓం గ్రామ్ గ్రీం గ్రౌం సహ గురువే నమః అంత మంత్రం చెప్పుకోండి. ఒక రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్, కుడి చేతో చూపు వేలు, ఎల్లో సఫైర్ వేసుకోనాలి. లైఫ్ లాంగ్ బాగుంటుంది. తర్వాత ఏమి దానం చేస్తే మంచిది ఉంటే నేను చెప్తాను. గురు 8th హౌస్ 1810 మర్క్యూరీ. గ్రీన్ కలర్ ఏదైనా ఒక క్లాత్ దానం చేయాలి. గ్రీన్ కలర్ ఆకపచ్చు క్లాత్. ఓకే, ఏమైంది? క్లియరా మేడం? ఓకే, ఓకే. వినపడిందో లేదో తెలిసి. ఓకే, మీ టీవీ వాల్యూమ్ తక్కువ పెట్టుకొని దయచేసి కాల్ చేయండి. నమస్తే. హలో, చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాండి. ఎస్ సార్. భయమైంది. నాది బర్త్డే 1958. 1958. ఓకే ఓకే. అవునండి. టైము? చిన్నప్పటి నుంచి నాకు నాది బర్త్డే డేట్ ఆఫ్ బర్త్ కంప్లీట్ గా చెప్పండి సార్. ఓన్లీ ఇయర్ చెప్పిండారు. అది 24 ఏప్రిల్ 58 బర్త్. ఓకే. టైమింగ్ మంగళవారం మార్నింగ్. ఎప్పుడు? మార్నింగ్ అంటే మార్నింగేనా? అది పొద్దున్నే అంటే? ఆ టైంలో అంత గుర్తు లేదండి. ఏదో మా ఫాదర్ చెప్పిండు అంతవరకు. పుట్టిండే ఊరు హైదరాబాదా? అవునండి. అదే మన మిర్యాలగూడ హైదరాబాద్. అవునండి. మిర్యాలగూడ ఇస్ గవర్నమెంట్ హాస్పిటల్. ఓకే సార్. హాస్పిటల్ అడ్రస్ వద్దు, చెప్పండి సార్. ఏం లేదండి, నాకు చిన్నప్పటి నుంచి అన్ని బాధలేనండి. లైఫ్ అనేది ఎంజాయ్ లేదు నాకు. ఒక విధమైనది లేదు నాకు. కష్టాలే ఉన్నాయి. కుజదశ, మంగళదశ స్టార్ట్ అయింది మీ లైఫ్లో. తర్వాత 18 years రాహు ఉండే. రాహు తర్వాత గురుభుక్తి. ప్రస్తుతం ఇప్పుడు బుధభుక్తి 2012 నుంచి. బుధభుక్తి చూస్తాము 12-12-8. దాని వెనకాల సాటర్న్ 8-12-11. 8-10-11. సాటర్న్ దశ బాగుండే కదా సార్? సాటర్న్ దశ ఫ్రమ్ 1993 నుంచి 2012 వరకు బాగుండే. కొద్దిగా ఉండేనండి. తర్వాత ఇబ్బందులు. అబ్బాయి మధ్యలో ఎక్స్పైర్ అయ్యారు నాకు. 12 తర్వాత. ఓకే.
3-6-12 3-12 కాంబినేషన్. ఇయర్స్ అయిందండి, 6 years అయిపోయింది అబ్బాయి ఓపెనింగ్. ఓకే సార్, ఒక మంత్రం చెప్తాను, చెప్పండి. ఈ మంత్రం చెప్పుకోండి. ఓం క్లపాంతే నమస్కరో ఫట్ స్వాహ. ఓం క్లపాంతే నమస్కరో ఫట్ స్వాహ. దీన్ని అన్లిమిటెడ్గా చెప్పుకోండి సార్. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ శివ మంత్ర, శివుడిని ఒక మంత్ర, మోస్ట్ పవర్ఫుల్. ఓం క్లపాంతే నమస్కరో ఫట్ స్వాహ అని చెప్తే మీకు మనసులో ఉండే బాధలన్నీ వెళ్ళిపోయి ఒక మంచి మైండ్ సెట్, ఇప్పుడు వెనక ఏమేమి ఒక ఇబ్బంది అయింది, అబ్స్టకల్స్ అయింది, స్ట్రెస్ అయింది, అదన్నీ వెళ్ళిపోయి ఆల్రెడీ యువర్ 63. ఇప్పుడు మీకు నెక్స్ట్ యూ షుడ్ హ్యావ్ ఏ గుడ్ లైఫ్, గుడ్ హెల్త్, పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. దానికి ఈ మంత్రము యథేచ్ఛంగా చెప్పుకోండి, డెఫినెట్లీ బాగుంటారు. డోంట్ వరీ. మన ఇంపార్టెంట్ మోస్ట్ వర్స్ట్ జీవితం అంటే పుత్రశోకం, వెరీ బ్యాడ్ పుత్రశోకం, అదొక ఇంపార్టెంట్. తర్వాత సెకండ్ వన్ మన ఆరోగ్యం. ఇది రెండు మోస్ట్ డేంజరస్ ఇన్ అస్ట్రాలజీ. పుత్రశోకం మనము వీ కెనాట్ డూ ఎనీథింగ్ ఫర్ ఇట్. అండ్ ఇన్క్యూరబుల్ డిసీజ్ ఈ రెండు ఉంది కదా, కోటి ఉంటను మా దగ్గర వేస్ట్. ఓకే, మన అక్టోబర్ 2వ తారీఖు మన తరగతిలో ఉంది. రిజిస్ట్రేషన్ నంబర్ ఉంది, కింద 4 నంబర్ ఉంది. మన స్టాఫ్ రిజిస్టర్ చేసుకోండి. ఏమైనా మీకు ప్రశ్నలు ఉంటే దయచేసి కాల్ చేసి అడగొచ్చు. సో ఫైనలీ అక్టోబర్ 2వ తారీఖు సాయంత్రం 7 నుంచి 9 వరకు క్లాస్ ఉంటుంది. 2 hours క్లాస్ ఉంటుంది. తర్వాత 15 days ఉంటుంది. దాంట్లో బేసిక్ ఆఫ్ అస్ట్రాలజీ నుంచి అడ్వాన్స్ అస్ట్రాలజీ వరకు తీసుకొని పోయి మన నక్షత్రాడి కాంబినేషన్ కూడా మీకు నేర్పిస్తాను. డోంట్ వరీ అబౌట్ ది కాంబినేషన్. దాంట్లో సీక్రెట్స్ ఏముంది అని మీకు చెప్పిస్తాను. ఏ రకమైన ఒక కాంబినేషన్ మనము వస్తా అవుతుంది, దాన్ని ఎట్లా మనం ఎనర్జీస్ని కన్వర్ట్ చేయొచ్చు, మంత్రంలా లేకుంటే దానంలా లేకుంటే ఏ ఒక రుద్రాక్షి లేకుంటే స్టోన్ వేసుకుంటే ఎనర్జైజ్ చేయొచ్చు, ఏ విధంగా ఏ దారిలో ఏ ఒక దిశలో మనము డైరెక్షన్లో మనం వెళ్తే సక్సెస్ ఉంటుంది. ఎలా అంటే గురువు అనేది ఒక దిశ చూపించే ఒక మనిషి. నక్షత్రనాడి నేర్చుకోండి, యూ విల్ ఫైండ్ ది బెస్ట్ రూట్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, టైమ్స్ అప్. గుడ్ నైట్. సర్వే జనా సుఖినో భవంతు.